హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ లేదా వార్డు వాలంటీర్ జాబ్స్ కి సంబంధించి స్టార్టింగ్ వచ్చిన అఫీషియల్ అప్డేట్ నుంచి లేటెస్ట్ అంటే రీసెంట్ గా వచ్చిన అఫీషియల్ అప్డేట్ వరకు ప్రతి ఒక్క అప్డేట్ క్లియర్ డీటెయిల్స్ తో మన ఛానల్లో వీడియోస్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోస్ యొక్క కామెంట్ సెక్షన్ లో చాలా మంది వాళ్ళకు ఉండే డౌట్స్ అనేది అడుగుతూ వస్తున్నారనమాట. అలానే మేము ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే లేదా దీని గురించి మాకు అర్థం కావట్లేదు కొన్ని విషయాలు, మేము వీళ్ళకు కాంటాక్ట్ కావాలంటే హెల్ప్ డెస్క్ నంబర్స్ ఏ విధంగా మేము పొందాలి, ఈ విధంగా డిఫరెంట్ గా చాలా మంది అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకు, అప్లై చేయబోయే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ముందుగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ట్రైబల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అలానే గ్రామీణ ప్రాంతాలు అంటే పల్లెటూరు నుంచి ఎవరైతే ఉంటారో రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళు ఇంటర్ లేదా దాని యొక్క ఈక్వలెంట్ అనమాట. ఇక్కడ కేవలం ఇంటర్ అనే మెన్షన్ చేశారు. కొంతమంది ఐటీఐ ఉంది మాకు లేదా డిప్లొమా ఉంది, మేము ఏ విధంగా అప్లై చేయాలి ఆ విధంగా అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే అర్బన్ ఏరియాస్ లేదా మండల్ లేదా పట్టణ లేదా టౌన్ నుంచి అప్లై చేస్తున్నారో సిటీ, ఆ విధంగా వాళ్లకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు ఓన్లీ ఇంటర్ అనేది కాదనమాట, అంటే ఎస్ఎస్సి తో పాటు ఇంటర్ అనేది ఉండాలి. ఇక్కడ పట్టణ ప్రాంతాలు అయితే ఎస్ఎస్సి తో పాటు డిగ్రీ అనేది ఉండాలి. ఇప్పుడు మాకు డిగ్రీ ఉంది, మేము ఇంటర్ కూడా అప్లోడ్ చేయాలా అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, అది ఆప్షనల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే ఎస్ఎస్సి అలానే ఇంటర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మేము గ్రామీణ ప్రాంతాలైనా మాకు డిగ్రీ ఉందంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకవేళ వీళ్ళు హైయర్ క్వాలిఫికేషన్ బట్టి ఏమైనా ప్రయారిటీ ఇస్తే ఇవ్వచ్చేమో కదా, అందుకని ఒకవేళ మీకు డిగ్రీ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు. మీకు హైయర్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ అనేది అప్లోడ్ చేయండి. అలానే డిగ్రీ చూసుకున్నట్లయితే దీంట్లో ఎస్ఎస్సి తో పాటు డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. దీంట్లో ఇంటర్ మీరు అప్లోడ్ అయినా చేయొచ్చు లేదా అవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే అప్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆప్షనల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్ కి సంబంధించి. ఇక్కడ మీకు డిగ్రీ దానితో పాటు హైయర్ అంటే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందనుకో, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లోడ్ చేయడం మంచిది ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కొద్దిగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని నా ఒపీనియన్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. మేము ఓబీసీ, మేము ఎస్సీ ఎస్టీ, మేము పీడబ్ల్యూడి, మాకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అని ఆ విధంగా అడుగుతున్నారు. దీని గురించి సింపుల్ గా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతున్నారు కదా, ఇక్కడ ఎక్కడే కానీ ఎస్సీ ఎస్టీ అని, ఓబీసీ అని, పీడబ్ల్యూడి అని, ఎక్స్ సర్వీస్ మెన్ అని ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదు. మీ ఏజ్ అనేది ఎంటర్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒక డేట్ మీరు ఇక్కడ ఇచ్చి జస్ట్ చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది. మీకు దాన్ని బట్టే అర్థమవుతుంది. సో మినిమం 18 నుంచి మాక్సిమం 35 ఇయర్స్ వరకు మాత్రమే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు దీనికి సంబంధించిన సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అందరూ ఫేస్ చేసే ఉంటారు. మీరు ఏదైనా కానీ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలంటే పర్ఫెక్ట్ గా ఆ పేజ్ అంతా లోడ్ అయిన తర్వాత మాత్రమే మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్టిఫికేట్ కానీ ఫోటో కానీ అప్లోడ్ చేసేటప్పుడు అది అప్లోడ్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ డీటెయిల్స్ అనేది మీరు వెళ్ళండి. అంతేకాని అది అప్లోడ్ అవ్వడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. అది అప్లోడ్ అయ్యేంత వరకు మీరు డీటెయిల్స్ అనేవి అవి లోడ్ కావన్నమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే అది అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద డీటెయిల్స్ అనేది చెక్ చేస్తున్నారు. వాళ్ళకు అవి లోడ్ అనేది అవ్వడం లేదు, ఈ విధంగా రావట్లేదు అని మధ్యలోనే ఆపేసి కింద కామెంట్ సెక్షన్ లో ఆ విధంగా చెప్తున్నారు. కొంతమందికి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మాకు కనిపించడం లేదు, యువర్ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే సైడ్ కి అప్లోడ్ అనే బటన్ కింద కానీ పక్కన కానీ ఒక ఇమేజ్ సింబల్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా వస్తే మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయినట్లు మీరు గమనించాల్సి ఉంటుంది. సర్వర్ అనేది చాలా స్లో ఉంది కాబట్టి ఆ ఇమేజ్ మొత్తం అక్కడ లోడ్ అయ్యి మీకు చూపించాలంటే కొద్దిగా కష్టం అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ లో అంటే ఇప్పుడు ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ స్మాల్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అప్పుడు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. మీ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయిందని మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇది 1 MB కంటే తక్కువగా ఉండాలి. అది PDF ఫైల్ ఫార్మాట్ లోనే ఉండాలి. నేను
తర్వాత వీడియోలో ఇమేజ్ ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అలానే పీడిఎఫ్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది కూడా వీడియో అనేది చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ కే కాకుండా ఫర్దర్ గా వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా మంది డిప్లొమా లేదా ఐటీఐ ఉంది మాకు అప్లై చేయొచ్చు అంటే, మీకు విలేజ్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ గా మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే డిప్లొమా అలానే ఐటీఐ అభ్యర్థులు కూడా దీనికి అప్లై అనేది చేయొచ్చు. కేవలం వాళ్ళు గ్రామ ప్రాంతాలు వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేస్తుంటే రావట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్. మీ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ లో స్పెషల్ క్యారెక్టర్ అంటే చాలా మంది స్పేస్ ఇస్తుంటారు అనమాట. ఆ విధంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఆ విధంగా రాదు ఫ్రెండ్స్. మీది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. అంటే పర్సెంటేజ్ సింబల్ అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూనివర్సిటీ లేదా బోర్డు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంతమందికి వాళ్ళ యొక్క బోర్డు అనేది చూపించడం లేదు ఫ్రెండ్స్. చాలా మంది డిఫరెంట్ కోర్సెస్ అనేది చేసింటారు కదా. ఒకవేళ అది లేకున్నట్లయితే ఇక్కడ అదర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా మీకు సంబంధించింది కనిపించకుంటే అదర్స్ అనేది మీరు క్లిక్ చేసి దాని కింద మీరు టైప్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పా కదండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గ్రామాలకు సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ దగ్గర ఇంటర్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఇంటర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ తో పాటు మీరు ఎస్ఎస్సి అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏవైతే మీ యొక్క క్వాలిఫికేషన్ కి కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ కి పక్కనే మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఆప్షనల్ అని ఉంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్, అప్లోడ్ అయినా చేయొచ్చు లేదా వదిలేయచ్చు. ఇక్కడ మ్యాండేటరీ అని కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో, ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కోర్సెస్ అనేది మీరు డిఫరెంట్ గా చేసింటే అది చూపించినట్లయితే ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని టైప్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది దీనికి స్టడీ సర్టిఫికేట్ కావాలా అని అడుగుతున్నారు. స్టడీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. మీ అడ్రస్ ప్రూఫ్ గా రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ బుక్ ది ఫ్రంట్ పేజ్ కానీ మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పా కదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు డిగ్రీ అండ్ అబవ్ అని మెన్షన్ చేశారు కదా. మీకు డిగ్రీ కంటే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంటెక్ కానీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేసింటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ప్రకారం. లేదు మాకు ఓన్లీ డిగ్రీ ఉందంటే మీరు డిగ్రీ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇంకా మీకు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో టెక్నికల్ పరంగా ఏమైనా డౌట్స్ వచ్చి వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ కింద చూసినట్లయితే కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ మొబైల్ నంబర్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పకుండా రెస్పాండ్ అనేది అవుతారు ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. దాన్ని చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ కూడా మీకు చెప్పడం జరిగింది. అన్ని వీడియోస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇప్పటి వరకు మనకు 1,98,546 మెంబర్స్ రిజిస్టర్ అనేది చేసుకున్నారు. ఇంతమంది వెరిఫై చేశారు, ఇంతమంది అప్రూవ్ చేశారు, ఇంతమంది రిజెక్ట్ అనేది చేశారనమాట. ఇక్కడ ఇంతమంది పెండింగ్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ కి సంబంధించి లేదా ఒక పట్టణానికి సంబంధించి లేదా గిరిజన ప్రాంతాలకు సంబంధించి సపరేట్ గా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆల్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ట్రైబల్ లేదా అర్బన్ లేదా రూరల్ అనేది సెలెక్ట్ చేసుకొని సపరేట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇంతమంది రిజిస్టర్ అనేది చేసుకున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి వెరిఫై అనేది చేయలేదు. అర్బన్ చూసుకున్నట్లయితే ఇంతమంది, సో వెరిఫై కానీ అప్రూవ్ కానీ చేయలేదు ఫ్రెండ్స్. రూరల్ మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేశారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు అడిగిన డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఇమేజ్ అలానే పీడిఎఫ్ ఏ విధంగా ఎడిట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఏపీ గ్రామ లేదా వార్డు వాలంటీర్ జాబ్స్ కి అప్లై చేయాలి లేదా ఆల్రెడీ అప్లై చేసింటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.